వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఇంకా ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ ఈ సాంగ్ లో ఐటమ్ గర్ల్ తో పాటు మరో హీరోయిన్ కూడా చిందేయబోతున్నట్లు టాక్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో దానిని మించి సెకండ్ పార్ట్ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్ గా చూస్తున్నట్లు టాక్. అయితే పుష్పలో ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సమంత చేసిన ఊ అంటావా మావా ఊ అంటావా మావా పాటకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ స్పెషల్ సాంగ్ ఏ హీరోయిన్ చేయబోతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ పాటలో రష్మిక మందన కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. అంటే ఐటమ్ గర్ల్ తో పాటు రష్మిక కూడా ఓ ఊపు ఊపేయబోతుందన్నమాట. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో జాన్వీ కపూర్, తృప్తి డిమ్రీలతో ఒకరు చిందేయబోతున్నట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరితో పాటు రష్మిక కూడా ఉంటుందంటే ఆడియన్స్ కి డబుల్ ట్రీట్ పక్కా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక పుష్ప 2లో ఫాహిద్ ఫాజల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్, అనసూయ, రావు రమేష్ కూడా తమ పాత్రల్లో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప 2 టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పుష్ప సెకండ్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ రష్మికపై ఈ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫాహిద్ ఫాజిల్ పై కొన్ని కీలక సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. జూన్లో ఇది కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని సుకుమార్ చూస్తున్నారు. అనంతరం సినిమా ప్రమోషన్స్ ను కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు.